పొద్దుగల నేను నల్లగొండలో ప్రచారం చేస్తున్న సందర్భంలో ఒక అమ్మ మా గుడి కావాలి సార్ అని అడిగింది. ఎందుకమ్మా అంటే గుడి ఉంటే ఇంకా ఊగుకోవచ్చు అని చెప్తుంది. సిగమూగుడేమో సిగం ఊగుతారుగా, మీకు తెలుసు కదా, ఊగుతారా లేదా? మీరు చాలా మంది సిగం ఊగేటోళ్ళని చూసిరు కదా. ఈ సిగం ఊగేటోళ్ళ దాంట్లో ఒక్క రెడ్డి ఆమె సిగం ఊగగా చూసిరా మీరు? ఒక్క వెలమామ సిగం ఊగగా చూసిరా? ఎవరన్నా గట్లే చూడకపోతే చేయలేమంటే చూడలేదని చెప్పురి. కరెక్టేనా? అందుకే వాళ్ళని నీకు విలువలేదు. ఇది మనది. ఇక్కడ మీ అందరికీ చాలా కీలకమైన విషయాలు చెప్తా. మీరు రాత్రి నిద్ర కూడా ఓరు, మరి ఆ పరిస్థితి ఉంటుంది. వేదిక మీద ఆసీనులైనటువంటి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులైనటువంటి మామిడి అంజయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అయినటువంటి మాధం రజనీ కుమార్ గారికి, అలాగే హరిశంకర్ గౌడ్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఓదేల్ గారికి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నీరజ గారికి, కార్యదర్శి అయినటువంటి ప్రవీణ్ గారికి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు చాంద్ పాషా గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్ గారికి, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు గారికి, సూర్యాపేట పట్టణ ప్రధాన కార్యదర్శి దేశమైన మల్లేష్ గారికి, అలాగే నాకు ఈ లిస్ట్ ఇచ్చిన మా వాళ్ళు ఏమని లిస్ట్ ఇచ్చిన మా జానన్న అంటే మీద కాయదం పట్టుకోండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల లిస్టు. 1వ వార్డు బానోతు చాంప్లా పక్కకి ఏం రాసిరంటే డిగ్రీ అని రాసిరు, డిగ్రీ చదువుకున్నాడని. అలాగే 4వ వార్డు మొండి గోపి ఈశ్వరమ్మ, ఆయన గోపి ఈశ్వరమ్మ గారిది ఇంటర్మీడియట్. గట్టు గోపి గారికి డిగ్రీ, బొల్లెద్దు అనిత మురళి గారికి MA LLB, ఏసమైన మమతా మల్లేష్ గారు ఇంటర్, ముక్కాల లింగే